మరో 10 రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సుమారు వారం రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు ఈసారి చాలా ప్రాధాన్యం ఏర్పడింది. ఏడాదిన్నర కాలంలో తాము చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పరిపాలనపై రిపోర్ట్ ఇచ్చేందుకు అధికార పక్షం తహతహలాడుతుండగా, మరోవైపు ప్రభుత్వ లోపాలని కడిగి పారేసేందుకు వైసీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అధినేత జగన్ అసెంబ్లీకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వరుసగా 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే శాసనసభ సభ్యత్వం రద్దు కానున్న నేపథ్యంలో పదవి గండం నుంచి బయటపడేందుకు వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరవుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ఓడిపోయి 11 స్థానాలకు పరిమితమైన తర్వాత వైసీపీ నుంచి ఒక్క నాయకుడు కూడా ఇప్పటి వరకు సభకు హాజరు కాలేదు. కేవలం ప్రమాణ స్వీకారాలకు మాత్రమే హాజరయ్యారు. ఇక ఇప్పుడు ఏడాదిన్నర తర్వాత కూడా సభకు వెళ్లకపోతే రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ప్రజలకు తెలియజేయాలని సహచార ఎమ్మెల్యేలకు జగన్ సూచించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఏపీ అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి ఏనాడు చర్చించింది లేదు, పరిష్కరించింది లేదు. ఏదైనా సమస్య వస్తే ఒకరినొకరు దెప్పిపొడుచుకోవటమో లేక అడ్డమైన మాటలు అనుకుని సభ నుంచి వాకౌట్లు చేయటమో ఇప్పటి వరకు జరిగిన కథ. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడి 11 సీట్లు మాత్రమే దక్కించుకుంది. అయితే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సాధారణ ఎమ్మెల్యేలుగానే తనకు సమయం కేటాయిస్తే అసెంబ్లీలో గలం వినిపించలేమని జగన్ పేర్కొంటూ వస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వెళ్తామని జగన్ పలు సందర్భాల్లో చెప్పారు. కూటమి ప్రభుత్వం అందుకు ససేమిరా అంటుంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 ప్రకారం సభ అనుమతి లేకుండా ఒక సభ్యుడు వరుసగా 60 సమావేశ దినాలు గైహాజరైతే ఆ సభ్యుడి స్థానాన్ని ఖాళీగా ప్రకటించే అధికారం శాసనసభకు ఉంటుంది. ఈ నిబంధన వర్తించకుండా ఉండాలంటే వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కానీ వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వెళ్లి వస్తే సరిపోతుంది. లేదంటే ఓసారి సంతకం పెట్టి వచ్చినా సరిపోతుంది. గతంలో జరిగిందే ఇప్పుడు జరుగుతుందని వైసీపీ నేతలే చెబుతున్నారు. సభకు పోనంత మాత్రాన శాసనసభ సభ్యత్వానికి దూరమయ్యే ప్రమాదమేమీ లేదు. జీతభత్యాలకు వచ్చే డోకా కూడా ఏమీ ఉండదు. అయితే ఊరికే వెళ్ళొస్తే సరిపోదని తమ నాయకుడు ప్రభుత్వాన్ని కడిగి పారేసేందుకు సిద్ధమయ్యారని వైసీపీ అభిమానులు చెబుతున్నమాట.